హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే జీపీఎస్ గెజిట్ను రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి, ఉపాధ్యాయులు ఉద్యోగులు చేసే పోరాటాలకు మా మద్దతు. ఇక పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం తీర్మానం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్యారంటీడ్ పెన్షన్ పథకం గెజిట్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎం డిమాండ్ చేసింది. శనివారం గుంటూరు జిల్లా వడ్డేరాస్వరంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం పలు తీర్మానాలను ఆమోదించింది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ను ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. అదే జీపీఎస్ను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రయత్నించడం దారుణం. దీనిపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేసే పోరాటాలకు మా మద్దతు ఉంటుంది, ప్రత్యక్ష పోరాటంలోనూ పాల్గొంటాము అని సిపిఎం స్పష్టం చేసింది. అలాగే ఎన్నికల హామీల అమలు తేదీలను ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేసింది. నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు 20,000, స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000, మహిళలకు నెలకు 1,500, ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి హామీల అమలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేసేలా ప్రధానిని సీఎం చంద్రబాబు ఒప్పించాలి. మద్యాన్ని, మత్తు పదార్థాలను అరికట్టాలి. గత ప్రభుత్వం మద్యం షాపులను 33% తగ్గించింది. ఇక ప్రస్తుత ప్రభుత్వం కూడా మద్యాన్ని ఆదాయ వనరుగా కాకుండా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి. ఇక యూట్యూబ్ ట్రోలర్స్పై చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకంలో పని దినాలు, వేతనాలను పెంచాలి. పట్టణ ప్రాంతాల్లో దీన్ని అమలు చేయాలి అని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో సిపిఎం నేతలు ఏఎం బేబీ, బివి రాఘవులు, శ్రీనివాసు, ఎంఎం గపూర్, డి రమాదేవి, లోకనాథ్, పి అప్పలనరస తదితరులు పాల్గొన్నారు.